ఓం శాంతి. 3వ తారీఖు అక్టోబర్ నెల 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 31 మార్చ్ 1988. वाचा और कर्मणा दोनों शक्तियों को जमा करने की ఈశ్వరీయ స్కీమ్. వాచా మరియు కర్మణ రెండు శక్తుల్ని జమ చేసుకునేందుకు ఈశ్వరీయ స్కీమ్. आज रूहानी क्षमा अपने रूहानी परवानों को देख रहे हैं. ఈరోజు ఆత్మిక దీపం తన ఆత్మిక దీపపు మిడతల్ని చూస్తున్నారు. चारों ओर के परवाने क्षमा के ऊपर फिदा अर्थात कुर्बान हो गए हैं. నలువైపులా ఉండే దీపపు మిడతలు దీపానికి బలైపోయాయి. కుర్బాన్ వ ఫిదా హోనే వాలే అనేక పర్వానే హై. బలయ్యేవాళ్ళు, ఫిదా అయ్యేవాళ్ళు అనేకమైన దీపపు మిడతలు ఉన్నారు. కానీ బలి అయిన తర్వాత స్నేహంలో దీపం సమానంగా అవటంలో, బలవటంలో నంబర్ వార్గా ఉన్నారు. వాస్తవం में कुर्बान होते ही है दिल के स्नेह के कारण. వాస్తవానికి బలయ్యేది హృదయపూర్వక స్నేహం కారణంగా. दिल का स्नेह और स्नेह इसमें भी अंतर है. హృదయపూర్వక స్నేహము మరియు స్నేహము రెండింటిలో తేడా ఉంది. स्नेह सभी का है, स्नेह के कारण कुर्बान हुए हैं. స్నేహం అందరికీ ఉంది, స్నేహం కారణంగా బలయ్యారు. दिल के स्नेही बाप के दिल की बातों को व दिल की आशाओं को जानते भी हैं और पूर्ण करते हैं. హృదయానికి స్నేహి బాబా హృదయం యొక్క విషయాలు, హృదయం యొక్క ఆశలు తెలుసు మరియు బాబా పూర్తి చేస్తారు కూడా. దిల్ కే స్నేహి దిల్ కి ఆశాయే పూర్ణ కర్నే వాలే హై. హృదయానికి స్నేహి అయిన బాబా హృదయం యొక్క ఆశలు పూర్తి చేసేవారు. దిల్ కే స్నేహి అర్థాత్ जो बाप के दिल ने कहा वो बच्चों के दिल में समाया. హృదయానికి స్నేహి అంటే ఏదైతే తండ్రి హృదయం చెప్పిందో అదే పిల్లల హృదయంలో ఇమిడిపోయింది. और जो दिल में समाया वो कर्म में स्वतः ही होगा. మరియు ఏదైతే హృదయంలో ఇమిడిపోయిందో అది కర్మలో స్వతహగానే ఉంటుంది. స్నేహి ఆత్మాओं के कुछ दिल में समाता है, कुछ दिमाग में समाता है. స్నేహి ఆత్మలకు కొంచెం హృదయంలో ఇముడుతుంది, కొంచెం బుద్ధిలో ఇముడుతుంది. జో దిల్ మే సమాతా హై ఓ కర్మ మే లాతే హై. ఎవరైతే హృదయంలో ఇముడ్చుకుంటారో వారే కర్మలో కూడా తీసుకొస్తారు. ఎవరైతే బుద్ధిలో ఇముడ్చుకుంటారో వారి ఆలోచన నడుస్తుంది, చేయగలమా లేదా, చేయాలి, సమయానికి అయిపోతుంది అని. ऐसे सोच चलने के कारण सोच तक ही रह जाता, कर्म तक नहीं रहता. ఇలా ఆలోచించటం వల్ల ఆలోచన వరకే ఉండిపోతుంది, కర్మ వరకు ఉండదని చెప్తున్నారు బాబా. ఆజ్ బాప్దాదా దేఖ్ రహే థే. ఈరోజు బాప్దాదా చూస్తున్నారు. కుర్బాన్ జానే వాలే తో సభీ హై. బలయ్యేవారు అందరూ. అగర్ కుర్బాన్ నహీ జాతే తో బ్రాహ్మణ్ నహీ कहलाते. ఒకవేళ బలవకపోతే బ్రాహ్మణులనే అనరు. लेकिन बाप के स्नेह के पीछे जो बाप ने कहा वो करने के लिए कुर्बानी करनी पड़ती. కానీ బాబా యొక్క స్నేహం వెనకాల బాబా ఏదైతే చెప్పారో అది చేసేందుకు బలవ్వాలి. అర్థాత్ अपनेपन, चाहे अपनेपन में अभिमान हो व कमज़ोर हो, दोनों का त्याग करना पड़ता है. ఇందులో నాది అనే అభిమానం లేక బలహీనత ఈ రెండింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. దీన్నే బలి అంటారు. కుర్బాన్ హోనే వాలే బహుత్ హై, లేకిన్ కుర్బానీ కర్నే కే లియే హిమ్మత్ వాలే నంబర్ వార్ హై. బాబా అంటున్నారు బలయ్యేవారు చాలామంది ఉన్నారు, కానీ బలి చేసేందుకు ధైర్యంగా ఉండేవారు నంబర్ వార్గా ఉన్నారు. ఆజ్ బాప్ దాదా సిర్ఫ్ ఏక్ మాస్ కి రిజల్ట్ దేఖ్ రహే థే. ఈరోజు బాప్ దాదా కేవలం ఒక నెల రిజల్ట్ చూస్తున్నారు. ఇसी सीज़न में विशेष बाप दादा ने बाप समान बनने का
भिन्न भिन्न रूप से कितनी बार इशारा दिया है और बाप दादा की विशेष यही दिल की శ్రేష్ఠ ఆశ హే. ఈరోజు బాప్ దాదా ఒక మాసం యొక్క రిజల్ట్ చూస్తున్నారు. ఈ సీజన్లో విశేషంగా బాప్ దాదా బాబా సమానంగా అయ్యే రకరకాల సూచనలు ఎన్నిసార్లు ఇచ్చారు. బాప్ దాదా కూడా విశేషంగా ఇదే హృదయం యొక్క శ్రేష్ఠ ఆశ ఉంది. ఇట్నా ఖజానా మిలా, వరదాన్ మిలే, ఇన్ని ఖజానాలు లభించాయి, వరదానాలు లభించాయి. వరదాన్ కెలియే బాగ్ బాగ్ కరాయే, వరదానాల కోసమే పరుగు పరుగున వచ్చారు. బాప్ కో భీ ఖుషీ హై कि बच्चे स्नेह से मिलने आते हैं, వరదాన్ లే ఖుష్ హోతే హై. బాబా కూడా సంతోషంగా ఉంది. పిల్లలు స్నేహంతో మిలనం జరుపుకునేందుకు వస్తారు, వరదానాలను తీసుకుని సంతోషిస్తారు. లేకిన్ బాప్ కే దిల్ కే ఆశ పూర్ణ కర్నీ వాలే కౌన్. కానీ బాబా యొక్క హృదయం యొక్క ఆశల్ని పూర్తి చేసేది ఎవరు? जो बाप ने सुनाया उसको कर्म में कहाँ तक लाया. బాబా ఏదైతే వినిపించారో దాన్ని కర్మలోకి ఎంతవరకు తీసుకొచ్చారు. మనసా వాచ కర్మణ तीनों की रिजल्ट कहाँ तक समझते हैं. మనసా వాచ కర్మణ మూడింటి రిజల్ట్ని ఎక్కడి వరకు అర్థం చేసుకున్నారు. శక్తిశాలి మనసా సంబంధ సంపర్క్ మే కहाँ तक आई. శక్తిశాలి మనసా సంబంధ సంపర్కంలో ఎంతవరకు వచ్చారు. सिर्फ अपने आप बैठ मनन किया, ये स्व उन्नति के लिए बहुत अच्छा है और करना ही है. కేవలం మీకోసం మీరు మననం చేశారు, ఇది స్వ ఉన్నతికి చాలా మంచిది, చేయాల్సిందే. लेकिन जिन श्रेष्ठ आत्माओं की श्रेष्ठ मनसा अर्थात संकल्प शक्तिशाली है, शुभ भावना शुभ कामना वाले है. కానీ ఏ శ్రేష్టాత్మల యొక్క శ్రేష్ఠ మనసు అంటే సంకల్పం శక్తిశాలిగా ఉందో, శుభ భావన శుభ కామనతో ఉందో. మనసా శక్తి కా దర్పణ క్యా హై. మనసా శక్తికి దర్పణం ఏంటి అంటున్నారు బాబా. దర్పణ హై బోల్ और కర్మ. దర్పణం ఏంటంటే మాట మరియు కర్మ. చాహే అజ్ఞాని ఆత్మ హై చాహే జ్ఞాని ఆత్మ హై, दोनों के संबंध संपर्क में बोल और कर्म दर्पण है. అజ్ఞాని ఆత్మలు కావచ్చు లేక జ్ఞాని ఆత్మలు కావచ్చు, ఇద్దరి సంబంధ సంపర్కంలో మాట మరియు కర్మయే దర్పణం. अगर बोल और कर्म शुभ भावना शुभ कामना वाले नहीं है तो मनसा शक्ति का प्रत्यक्ष स्वरूप कैसे समझ में आएगा. ఒకవేళ మాట మరియు కర్మలలో శుభ భావన శుభ కామన లేకపోతే మనసా శక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఎలా అర్థమవుతుంది. जिसकी मनसा शक्तिशाली व शुभ है उनकी वाचा और कर्मणा स्वतः ही शक्तिशाली शुद्ध होगी, शुभ భావన वाली होगी. ఎవరి మనసు అయితే శక్తిశాలిగా శుభంగా ఉంటుందో వారి యొక్క వాచా కర్మణ స్వతహగానే శక్తిశాలిగా శుద్ధంగా ఉంటుంది, శుభ భావనతో ఉంటుంది. మనసా శక్తిశాలి అర్థాత్ యాద్కి శక్తి भी శ్రేష్ఠ होगी. మనసా శక్తిశాలి అంటే స్మృతి యొక్క శక్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, సహజ యోగిగా అయి ఉంటుంది. సిర్ఫ్ సహజ్ యోగి भी नहीं लेकिन सहज कर्मयोगी होंगे. కేవలం సహజ యోగిలు కాదు కానీ సహజ కర్మయోగిలై ఉండాలి. बाप दादा ने देखा याद को शक्तिशाली बनाने में मेजॉरिटी बच्चों का अटेंशन है. बाप दादा చూశారు స్మృతిని శక్తిశాలిగా తయారు చేయటంలో మెజారిటీ పిల్లలకు అటెన్షన్ ఉంది. याद को सहज और निरंतर बनाने के लिए उमंग उत्साह है. స్మృతిని సహజంగా నిరంతరంగా తయారు చేసుకునేందుకు ఉమంగ ఉత్సాహాలు కూడా ఉన్నాయి. ఆగే బఢ్ భీ రహే హై और बढ़ते ही रहेंगे. ముందుకు వెళ్తున్నారు, వెళ్తూనే ఉంటారు. क्योंकि बाप से स्नेह अच्छा है. ఎందుకంటే బాబా అంటే స్నేహం బాగుంది. इसलिए याद का अटेंशन अच्छा है. అందువల్ల స్మృతి యొక్క అటెన్షన్ బాగుంది. స్మృతికి ఆధారం స్నేహం అని చెప్తున్నారు బాబా.
बाप समान बाप से रूह रिहान करने में भी सब अच्छे हैं. బాబాతో ఆత్మిక సంభాషణ చేయటంలో కూడా అంత బాగుంది. కభీ కభీ థోడి ఆంఖ్ దిఖాతే భీ హై, అప్పుడప్పుడు కొంచెం కళ్ళు చూపిస్తున్నారు. ఓ భీ తబ్ జబ్ ఆపస్ మే థోడా బిగడతే హై, అది కూడా ఎప్పుడంటే ఒకళ్ళంటే ఒకరికి కొంచెం పడినప్పుడు. తో ఫిర్ బాప్ కో ఉల్హనా దేతే హై కి ఆప్ క్యూ నహీ ఠీక్ కర్తే, అప్పుడు బాబాకి కంప్లైంట్ చేస్తున్నారు, బాబా మీరెందుకు సరి చేయట్లేదు. ఫిర్ भी ఓ స్నేహ భరీ మొహబ్బత్కి ఆంఖ్ హై, అయినప్పటికీ అది స్నేహంతో నిండిన ప్రేమతో నిండిన కళ్ళు. लेकिन जब संगठन में आते, कर्म में आते, कारोबार में आते, परिवार में आते, तो संगठन में बोल अर्थात वाचा शक्ति इसमें व्यर्थ ज़्यादा दिखाई देता है. కానీ ఎప్పుడైతే సంఘటనలోకి వస్తున్నారో, కర్మలోకి వస్తున్నారో, కారోబార్ చేయటంలో వస్తున్నారో, కార్య వ్యవహారాల్లో, పరివారంలోకి వస్తున్నారో, సంఘటనలో మాట అంటే వాచా శక్తి ఇందులో వ్యర్థం ఎక్కువ కనిపిస్తుంది అంటున్నారు బాబా. वाणी की शक्ति व्यर्थ जाने के कारण वाणी में जो बाप को प्रत्यक्ष करने का जौहर व शक्ति अनुभव करानी चाहिए वो कम होता है. వాణి యొక్క శక్తి వ్యర్థమైపోయిన కారణంగా వాణిలో ఏదైతే తండ్రిని ప్రత్యక్షం చేసుకునే శక్తి అనుభవం చేయించాలో అది తగ్గిపోతుంది. బహుత్ అచ్చి లగ్తీ హై ఓ దూసరీ బాత్ హై, చాలా బాగుంది అనుకోవడం ఇంకొక విషయం. बाप की बातें रिपीट करते हो तो वो ज़रूर अच्छी होगी. బాబా యొక్క మాటలు రిపీట్ చేస్తున్నారు, అది తప్పకుండా బాగుంటుంది. लेकिन वाचा की शक्ति व्यर्थ जाने के कारण शक्ति जमा नहीं होती है. కానీ వాచా శక్తి వ్యర్థమైపోయిన కారణంగా శక్తి జమ అవ్వట్లేదు. इसलिए बाप को प्रत्यक्ष करने की आवाज़ बुलंद होने में अभी देरी हो रही है. అందుకే బాబాని ప్రత్యక్షం చేసే ధ్వని వ్యాపింప చేయటంలో ఇప్పుడు ఇంకా ఆలస్యం అవుతుంది. సాధారణ బోల్ జ్యాదా హై, సాధారణ మాటలు ఎక్కువగా ఉన్నాయి. అలౌకిక్ బోల్ హో, ఫరిష్తోంకే బోల్ హో, మీ మాట అలౌకికంగా ఉండాలి, మాట ఫరిష్తాల వలె ఉండాలి. అవి ఇస్ పర్ అండర్లైన్ కర్నా, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ విషయంపై అండర్లైన్ చేయండి. జైసే బ్రహ్మ బాప్ కో దేఖా ఫరిష్తో కే బోల్ థే, కమ్ బోల్ और మధుర్ బోల్. ఎలాగైతే బ్రహ్మ బాబాని చూస్తారు కదా, ఫరిష్తాల మాట ఉండేది, తక్కువ మాట్లాడేవారు, మధురంగా మాట్లాడేవారు. జిస్ బోల్ కా ఫల్ నిక్లే ఓ యథార్థ బోల్, ఏ మాట యొక్క ఫలం వచ్చినా అది యథార్థమైన మాట. ఏ మాటలో అయితే ఫలం లేదో అది వ్యర్థమైన మాట. చాహే కారోబార్ కా ఫల్ హో, कारोबार के लिए भी बोलना तो पड़ता है ना, वो भी लंबा नहीं करो. కార్యక్రమాల కోసం మాట్లాడాల్సి ఉంటుంది, అది కూడా ఎక్కువ మాట్లాడద్దు. అవి శక్తికో జమా కర్నా హై, ఇప్పుడు శక్తిని జమ చేసుకోవాలి. జైసే యాద్ సే మనసాకి శక్తి జమా కర్తే హో, ఎలాగైతే స్మృతి ద్వారా మనసా శక్తిని జమ చేసుకుంటున్నారో, సైలెన్స్లో కూర్చుంటున్నారో, అలా సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ ఉండండి. వాణి యొక్క శక్తిని కూడా జమ చేసుకోండి అంటున్నారు బాబా. హన్సీకి బాత్ సునాతే హై, నవ్వొచ్చే విషయం బాబా వినిపిస్తున్నారు. బాప్ దాదాకే వతన్ మే సబ్కే జమాకి బండారియా హే, బాప్ దాదా యొక్క వతనంలో అందరి జమ అయిన బండారీలు ఉన్నాయి. మీ సేవా కేంద్రంలో బండారీ ఉంటుంది కదా, బాప్కి వతన్ మే బచ్చోంకి బండారీ హై, బాబా యొక్క వతనంలో కూడా పిల్లల యొక్క బండారీ ఉంది. హర్ ఏక్ సారే దిన్ మే मनसा वाचा कर्मणा तीनों शक्तियाँ बचत कर जमा करते हैं ओ है బండారి. ప్రతి ఒక్కరూ రోజంతటిలో మనసా వాచా కర్మణ 3 శక్తులు జమ చేసుకుంటున్నారు కదా, అది బండారి. మనసా శక్తి ఎంత జమ అయ్యింది, వాచా శక్తి ఎంత జమ అయ్యింది, కర్మణా శక్తి ఎంత జమ అయ్యింది, దీని యొక్క చార్ట్ ఉంది. आप भी खर्चे और बचत का पोतामेल बेचते हो ना, మీరు కూడా ఖర్చు జమ యొక్క చార్ట్ పంపిస్తున్నారు కదా. తో బాప్ దాదాని ఏ జమాకి బండారియా దేఖి, బాప్ దాదా కూడా ఈ జమ యొక్క బండారీలు చూశారు. మరి బాబా ఏం చూశారు, జమా ఖాతా ఎంత వచ్చి ఉంటుంది. హర్ ఏకి రిజల్ట్తో అప్ని అప్ని హై, ప్రతి ఒక్కరి రిజల్ట్ తమ తమది. భండారియా బరీ హుయి తో బహుత్ హీ,
బండారీలైతే నిండి ఉన్నాయి, కానీ అందులో చిల్లర ఎక్కువ ఉందని చెప్తున్నారు బాబా. छोटे बच्चे బండారీ మే చిల్లర జమా కర్తే హై నా, చిన్న పిల్లలు బండారీలో చిల్లర వేస్తారు కదా. తో బండారీ కితనీ భారీ హో జాతీ హై, చిల్లర వేస్తే బండారీ ఎంత నిండిపోతుంది. అలాగే వాచ యొక్క రిజల్ట్లో కూడా విశేషంగా ఈ విషయం చూశారు. ఎలాగైతే స్మృతి పైన అటెన్షన్ ఉందో అలాగే వాచా పైన ఇంత అటెన్షన్ లేదంటున్నారు బాబా. ఈ సంవత్సరం వాచా కర్మణ ఈ రెండు శక్తుల్ని జమ చేసుకునేందుకు ఒక స్కీమ్ తయారు చేసుకోండి. జैसे గవర్నమెంట్ भी भिन्न भिन्न विधि से बचत की స్కీమ్ बनाती है ना, ఎలాగైతే గవర్నమెంట్ కూడా రకరకాల విధులతో జమ యొక్క స్కీమ్ తయారు చేస్తుంది కదా. ऐसे इसमें मूल मनसा है, ये तो सब जानते हैं. అలాగే ఇందులో ముఖ్యమైనది మనసు, ఇది అందరికీ తెలుసు. लेकिन मनसा के साथ साथ विशेष वाचा और कर्मणा ये संबंध संपर्क में स्पष्ट दिखाई देती है. కానీ మనసాతో పాటు విశేషంగా వాచా కర్మణ ఇది సంబంధ సంపర్కంలో స్పష్టంగా కనిపిస్తుంది. मनसा फिर भी गुप्त है लेकिन ये प्रत्यक्ष दिखाई देने वाली है. మనసు అయినప్పటికీ గుప్తమైనది, వాచా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. बोल में जमा करने का साधन है कम बोलो मीठा बोलो స్వమాన్ से बोलो. మాటని జమ చేసుకునేందుకు సాధనం తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, స్వమానంతో మాట్లాడండి. जैसे ब्रह्मा बाप ने छोटे अथवा बड़ों को स्वमान के बोल से अपना बनाया, ఎలాగైతే బ్రహ్మా బాబా చిన్నవారిని పెద్దవారిని కూడా స్వమానం యొక్క మాటతో తనవారిగా చేసుకున్నారు. इस विधि से जितना आगे बढ़ेंगे उतना विजय माला जल्दी तैयार होगी. ఈ విధితో ఎంత ముందుకు వెళ్తారో అంత తొందరగా విజయమాల తయారైపోతుంది. तो इस वर्ष क्या करना है, మరి సంవత్సరం ఏం చేయాలి? सेवा के साथ विशेष ये शक्तियाँ जमा करते हुए सेवा करनी है. సేవతో పాటు విశేషంగా ఈ శక్తుల్ని జమ చేసుకుంటూ సేవ చేయాలి. సేవా కి ప్లాన్ తో సభీనే అచ్చే బనాయే. సేవ యొక్క ప్లాన్స్ అయితే అందరూ బాగా తయారు చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్లాన్ ప్రమాణంగా సేవ చేస్తున్నారు. చారోं ओर चाहे भारत में चाहे विदेश में अच्छा कर रहे हैं. నలువైపులా కూడా భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ బాగా చేసేవారు ఉన్నారు. जैसे सेवा में एक दो से अच्छी रिजल्ट निकालने की शुभ भावना से आगे बढ़ रहे हो, ఎలాగైతే సేవలో ఒకరికొకరు మంచి రిజల్ట్ తీస్తూ శుభ భావనతో ముందుకు వెళ్తున్నారో అలాగే సేవలో సంఘటిత రూపంలో సదా సంతుష్టంగా ఉంటూ సంతుష్టం చేసే విశేష సంకల్పం సదా ఉండాలి. क्योंकि एक ही समय 3 प्रकार की सेवा साथ साथ होती है. ఎందుకంటే ఒకే సమయంలో 3 రకాల సేవలు కలిసి జరుగుతాయి. ఒకటి స్వయం సంతుష్టత, ఇది కూడా స్వసేవ. दूसरी సంఘటన మే సంతుష్టత, రెండోది సంఘటనలో సంతుష్టత, ఇది పరివారం యొక్క సేవ. तीसरी भाषा द्वारा व किसी भी विधि द्वारा विश्व के आत्माओं की सेवा, మూడోది భాష ద్వారా లేక ఏదో ఒక విధి ద్వారా విశ్వాత్మల సేవ. एक ही समय पर 3 सेवा होती है, ఒకే సమయంలో 3 సేవలు జరుగుతాయి. कोई भी प्रोग्राम बनाते हो तो उसमें तीनों सेवा समाई हुई है. ఏ ప్రోగ్రామ్ తయారు చేసినా అందులో 3 సేవలు ఇమిడి ఉన్నాయి. जैसे विश्व की सेवा की रिजल्ट व विधि अटेंशन में रखते हो, ऐसे दोनों सेवाएं स्व और संगठन की तीनों ही निर्विघ्न हो. ఎలాగైతే విశ్వ సేవ యొక్క రిజల్ట్ యొక్క విధిపైన అటెన్షన్ పెడుతున్నారో అలాగే ఈ 2 సేవలు స్వయం మరియు సంఘటన ఈ 3 కూడా నిర్విఘ్నంగా ఉండాలి. అప్పుడే అంటారు సేవలో నంబర్ 1 సఫలత అని. तीनों सफलता साथ होना ही నంబర్ లేనా హే. ఈ 3 సఫలతలు లభించటమే నంబర్ తీసుకోవటం. इस वर्ष तीनों सेवाओं में सफलता साथ साथ हो, ఏ నగాడా బజే. ఈ సంవత్సరం ఈ 3 సేవలు సఫలత పొందాలి అనే బాజంత్రీలు మోగాలి. अगर एक कोने में नगाड़ा बजता है तो कुंभकर्णों के कानों तक नहीं पहुंचता है. ఒకవేళ ఒక పక్కనే బాజంత్రీలు వాయిస్తే కుంభకర్ణుడి చెవుల్లోకి చేరట్లేదంటున్నారు బాబా.
కుంభకర్ణులందరూ నిద్రపోతున్నారు, వాళ్ళ వరకు చేరట్లేదు. जब चारों ओर ఏ నగాడా బజేగా తబ్ సభీ కుంభకర్ణ జాగెంగే. ఎప్పుడైతే నలువైపులా ఈ బాజంత్రీలు మోగుతాయో అప్పుడే మొత్తం కుంభకర్ణులందరూ మేల్కుంటారు. అభి ఏక్ జాగ్తా హే తో దూసరా సోతా హే, దూసరా జాగ్తా హే తో తీసరా సోతా హే. ఇప్పుడు ఒకరు మేల్కుంటే రెండో వారు నిద్రపోతున్నారు, రెండో వారు మేల్కుంటే మూడో వారు నిద్రపోతున్నారు. थोड़ा जागते भी है तो अच्छा अच्छा करके फिर सो जाते हैं. కొంచెం లేచినా మళ్ళీ బాగుంది బాగుంది అంటూ నిద్రపోతున్నారు. లేకిన్ జాగ్ జాయే और मुख से व मन से అహో ప్రభు కహే. కానీ మేల్కోవాలి, నోటి నుంచి మనసు నుంచి అహో ప్రభు నీ లీల అపరమైంది అపారమైంది, నిన్ను తెలుసుకున్న వాళ్ళు ధన్యులు ధన్యులు అనాలి. అలా ఎప్పుడైతే అంటారో అప్పుడే ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు, అప్పుడే సమయం కూడా సమాప్తైపోతుంది. జాగెంగే తబ్తో ముక్తి కా వర్షా లేంగే. లేస్తేనే కదా ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకునేది. తో సమझा क्या करना है, అర్థమైందా ఏం చేయాలో. ఏక్ దోకే సహయోగి బను, ఒకరికొకరు సహయోగిలుగా అవ్వండి. దూసరేకే బచావ్ మే అప్నా బచావ్, ఇతరులని రక్షించటంలోనే మిమ్మల్ని మీరు రక్షించుకోవటం ఉంది. బాబా చెప్తున్నారు దీనివల్ల శక్తి కూడా జమ అవుతుంది అంటున్నారు. సేవాకి ప్లాన్ మే జిత్నా సంపర్క్ మే సమీప్ లాओ ఉత్నా సేవాకి ప్రత్యక్ష రిజల్ట్ దిఖాయి దేగి. సేవ యొక్క ప్లాన్లో కూడా ఎంత సంపర్కంలో సమీపంలోకి వస్తే అంతా సేవకి ప్రత్యక్ష రిజల్ట్ వెలువడుతుంది. సందేశ్ దేనేకి సేవాతో కర్తే ఆయే హో కర్తే రెహనా. సందేశాన్ని ఇచ్చే సేవ అయితే చేస్తూ వచ్చారు, చేస్తూనే ఉండాలి. కానీ విశేషంగా ఈ సంవత్సరం సందేశాన్ని ఇవ్వటం కాదు, సహయోగిగా తయారు చేయాలి. అంటే అందరినీ సంపర్కంలోకి సమీపంగా తేవాలి. సిర్ఫ్ ఫామ్ భరా దియా ఏతో చల్తా రేతా హే. కేవలం ఫారం నింపేశారు, ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ముందుకు వెళ్ళిపోండి అంటున్నారు బాబా. ఫామ్ భరావో లేకిన్ ఫామ్ భరనే తక్ నహీ చోడ్ దో, సంబంధమే లానా హే. ఫామ్ నింపించండి కానీ నింపడం వరకు వదలద్దు, సంబంధంలోకి తేవాలి. జైసే వ్యక్తి వైసే సంపర్కమే లానేకే ప్లాన్స్ బనావో. ఎటువంటి వ్యక్తులో అటువంటి సంపర్కంలోకి తెచ్చే ప్లాన్స్ తయారు చేయండి. చాహే చోటే చోటే ప్రోగ్రామ్ కరో లేకిన్ లక్ష్య ఏ రఖో. భలే చిన్న చిన్న ప్రోగ్రాములు చేయండి కానీ లక్ష్యం పెట్టుకోండి. सहयोगी सिर्फ 1 घंटे के लिए व फॉर्म भरने के समय तक के लिए नहीं बनाना है. సహయోగిలు కేవలం 1 గంట ఫామ్ నింపే సమయం వరకు కాదు, కానీ సహయోగం ద్వారా వారిని సమీపానికి తేవాలి. సంపర్కమే సంబంధమే లావో, సంపర్కంలో సంబంధంలోకి తండి. ఆగే చల్ సేవా కా రూప్ పరివర్తన్ హోగా. ముందుకు వెళ్ళేసరికి సేవ యొక్క రూపం కూడా పరివర్తన అయిపోతుంది. आपको अपने लिए नहीं करना पड़ेगा. మీకోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. आपकी तरफ से संबंध में आने वाले बोलेंगे. మీ తరఫు నుంచి మీ సంబంధంలోకి వచ్చే వాళ్ళు మాట్లాడేస్తారు. మీరు కేవలం ఆశీర్వాదం దృష్టి ఇవ్వాల్సి ఉంటుంది. జైసే ఆజ్కల్ శంకరాచార్య కో కుర్సీ పర్ బిఠాతే హై. ఎలాగైతే ఈ రోజుల్లో శంకరాచార్యుల స్వామిని కుర్చీ పైన కూర్చోబెడతారు, అలాగే మిమ్మల్ని కూడా పూజ్య కుర్చీ పైన కూర్చోబెడతారు, వెండి కుర్చీ కాదు. ధరణి తయారు కర్నే వాళ్ళే నిమిత్ బనేంగే. ధరణిని తయారు చేసే వాళ్ళు నిమిత్తం అవుతారు. మీరు దృష్టి అనే బీజాన్ని వేయాలి, 2 ఆశీర్వాదం యొక్క మాటలు మాట్లాడాలి, అప్పుడే ప్రత్యక్షత అవుతుంది. ఆప్మే బాప్ దిఖాయి దేగా. మీలో బాబా కనిపిస్తారు. और बाप की दृष्टि बाप के स्नेह की अनुभूति लेते ही ప్రత్యక్షతాకే నారే లగ్నే షురు హో జాయేంగే. మీలో ఎప్పుడైతే బాబా కనిపిస్తారో బాబా దృష్టి, బాబా యొక్క స్నేహం యొక్క అనుభూతి తీసుకుంటూ ప్రత్యక్షత యొక్క బాజంత్రీలు మోగుతాయి అని చెప్తున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు అభి సేవాకి గోల్డెన్ జూబ్లీతో పూరీ కర్లీ. ఇప్పుడు సేవ యొక్క గోల్డెన్ జూబ్లీని పూర్తి చేసుకున్నారు. అభి సేవా కరేంగే और आप देख देख हर्षित होते रहेंगे. ఇప్పుడు సేవ చేస్తారు, మీరు చూసి చూసి హర్షిస్తారు. జైసే పోప్ క్యా కర్తా హే. ఎలాగైతే పోప్ ఏం చేస్తాడు, ఇతనీ బడీ సభాకే బీచ్ దృష్టి దే ఆశీర్వాద్ కే బోల్ బోల్తే. ఇంత పెద్ద సభలో దృష్టి ఇస్తూ ఆశీర్వాదం యొక్క మాటలు మాట్లాడతారు. బాబా చెప్తున్నారు ఇంత పెద్ద సభలో మీరు మాట్లాడాల్సి ఉంటుంది, మిమ్మల్ని చూసి చూసి హర్షిస్తారు.
లంబా చౌడా భాషణ करने वाले दूसरे निमित्त बनेंगे. ఎక్కువ భాషణ చేసే వాళ్ళు ఇతరులు నిమిత్తం అవుతారు. आप कहो कि हमें बाप ने सुनाया है, उसके बदले दूसरे कहेंगे इन्होंने जो सुनाया वो बाप का है. మీరంటారు బాబా మాకు ఇది వినిపించారు అని, దానికి బదులు ఇతరులు అంటారు వీరు ఏదైతే వినిపించారో అవన్నీ బాబావే అని. और कोई है नहीं, ఇంకెవరూ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే వినిపించారో వీరు బాబాకి చెందినవారు, ఇంకెవరూ కాదు అంటారు. నెమ్మదిగా ఇలా హ్యాండ్స్ తయారవుతాయి. जैसे सेवा केंद्र संभालने के लिए హ్యాండ్స్ తయారు హుయేనా, ఎలాగైతే సేవా కేంద్రాన్ని సంభాళించేందుకు హ్యాండ్స్ తయారయ్యారు కదా, ఇలా స్టేజ్పై మీ తరఫున మాట్లాడేవారు, అనుభవంతో మాట్లాడేవారు కూడా వస్తారట. सिर्फ महिमा करने वाले नहीं, ज्ञान की गुह्य पॉइंट को स्पष्ट करने वाले, परमात्म ज्ञान को सिद्ध करने वाले ऐसे निमित्त बनेंगे. కేవలం జ్ఞానం యొక్క పాయింట్ని స్పష్టం చేసేవారు కాదు, మహిమ చేసేవారు కాదు, పరమాత్మ జ్ఞానాన్ని సిద్ధించి చూపించేవారు నిమిత్తం అవుతారు. लेकिन उसके लिए ऐसे लोगों को स्नेही और सहयोगी और संपर्क में लाते, సంబంధ్ మే లావో. కానీ దానికోసం ఇటువంటి వారిని స్నేహిలుగా సహయోగిలుగా సంపర్కంలోకి తెస్తూ సంబంధంలోకి తండి. ఇలా మొత్తం కార్యక్రమం యొక్క లక్ష్యమే ఇది. ఇటువంటి సహయోగిలుగా తయారు చేయండి. మీరు స్వయం మైట్ అయిపోండి, వారిని మైక్గా తయారు చేయండి. ఈ సంవత్సరం సహయోగం యొక్క సేవ యొక్క లక్ష్యం మైక్ని తయారు చేయాలి. जो अनुभव के आधार से आपके या बाप के ज्ञान को प्रत्यक्ष करे. అనుభవం యొక్క ఆధారంతో బాబాని మిమ్మల్ని జ్ఞానంతో ప్రత్యక్షం చేయాలి. ఎవరిపైనైతే ఈ ప్రభావం పడుతుందో అటువంటి వారిని మైక్గా తయారు చేయండి. అర్థమైందా? సేవ యొక్క ఉద్దేశం ఏంటో, ఇన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే తయారు చేశారో దీని నుంచి వెన్న ఎలాంటిది వస్తుంది? ఎక్కువ సేవ చేయండి, కానీ ఈ సంవత్సరం సందేశాన్ని కూడా యాడ్ చేయండి. నజర్ మే రఖో కౌన్ కౌన్ ఐసే పాత్ర హై, దృష్టిలో పెట్టుకోండి ఎవరెవరు దీనికి పాత్రలు. సమయం ప్రతి సమయం రకరకాల విధులతో సంపర్కంలోకి తీసుకురండి. ऐसा नहीं एक प्रोग्राम किया फिर दूसरा ऊपर से किया, तीसरा ऊपर से किया, అలా కాకుండా ఒక ప్రోగ్రామ్ చేసాం, తర్వాత పైపైన చేసేసాం, మూడోది కూడా పైపైన చేసేసాం, ముందు ఉన్న వాళ్ళు ఉంచేసాం, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు, అలా కాదు. ఏ బీ జమాకి శక్తి ప్రయోగమే లాని పడేగి, ఈ జమా శక్తిని ప్రయోగంలోకి తేవలసి ఉంటుంది. హర్ ప్రోగ్రామ్ సే జమా కర్తే జాओ, ప్రతి ప్రోగ్రామ్తో జమ చేసుకుంటూ వెళ్ళండి. లాస్ట్ మే ఎస్సే సంబంధ సంపర్క వాలోంకి మాలా బన్ జాయే, లాస్ట్లో ఇటువంటి సంబంధ సంపర్కం వాళ్ళ మాల తయారైపోవాలని చెప్తున్నారు బాబా. అర్థమైందా? మిగిలింది ఏముందో కలుసుకునే ప్రోగ్రామ్. इस वर्ष बाप दादा 6 मास के सेवा की रिजल्ट देखने चाहते हैं. ఈ సంవత్సరం బాప్ దాదా 6 నెలలు సేవ యొక్క రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు. सेवा में भी जो भी प्लान्स बनाए हैं और चारों ओर एक दो के सहयोगी बन खूब चक्कर लगाओ. సేవకు కూడా ఏదైతే ప్లాన్స్ తయారు చేశారో నలువైపులా కూడా ఒకరికొకరు సహయోగిలయ్యి ఎక్కువ చక్రాలు కొట్టండి. सभी छोटे बड़ों को उमंग उत्साह में लाकर तीनों प्रकार की सेवा में आगे बढ़ाओ. అందరినీ చిన్న పెద్ద అందరినీ కూడా ఉమంగ్ ఉత్సాహాల్లోకి తీసుకొచ్చి 3 రకాల సేవల్లో ముందుకు వెళ్ళండి. అందుకే బాప్దాదా ఈ సంవత్సరం పూర్తిగా రాత్రిని పగలుగా తయారు చేసి సేవనిచ్చారు. अब तीनों प्रकार की सेवा का फल खाने का ये वर्ष है. ఇప్పుడు 3 రకాల సేవ యొక్క ఫలాన్ని తినే సంవత్సరం. ఆనే కా నహీ ఫల్ ఖానే కా హే, వచ్చేది కాదు ఫలాన్ని తినేది. ఈ సంవత్సరం ఈ పాత్ర ఇస్ వర్ష ఆనేకి నోంద్ నహీ హై, ఈ సంవత్సరం వచ్చే పాత్ర లేదు. సకాష్తో బాబ్కి సదా హీ సాత్ హై, శక్తి అయితే బాబా సదా ఇస్తారు, బాబా తోడుంది. ఏదైతే డ్రామాలో పాత్రో అది బాబా చెప్పేశారు. డ్రామాకి మంజూరీకో మంజూర్ కర్నా హీ పడతా హై, డ్రామాలో ఏదైతే ఉందో అది మంజూరు చేయాలి కదా, సేవ ఎక్కువ చేయండి. 6 నెలలు రిజల్ట్ తెలిసిపోతుంది. బాబ్కి ఆశాంకో పూర్ణ కర్నే కా ప్లాన్ బనావో, బాబా యొక్క ఆశల్ని పూర్తి చేసే ప్లాన్ తయారు చేయండి. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ప్రతి ఒక్కరి సంకల్పం మాట కర్మలో బాబా యొక్క ఆశలు దీపాన్ని వెలిగించేవారి కావాలి. పెహ్లే మధుబన్ మే ఏ ఎగ్జాంపుల్ దిఖాओ, ముందు మధుబన్లో ఈ ఎగ్జాంపుల్ చూపించండి.
बचत की स्कीम का मॉडल पहले मधुबन में बनाओ. బచత్ స్కీమ్, జమా స్కీమ్ ముందు మధుబన్లో మోడల్ తయారు చేయండి, అది బ్యాంకులో ముందు జమ చేయండి. మధుబన్ వాళ్ళకు వరదాన్తో మిల్ గయే, మధుబన్ నివాసీలకైతే వరదానం లభించింది. మిగిలినది ఏదైతే ఉండిపోయిందో ఈ సంవత్సరం తొందరగా పూర్తి చేయండి, ఎందుకంటే బాబా స్నేహం పిల్లలతో ఉంది. वैसे तो हर एक बच्चे के प्रति हर कदम में वरदान है, అలాగే ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి అడుగులో వరదానం ఉంది. जो दिल के स्नेही आत्माएं हैं वो चलते ही हर कदम वरदान से है. ఎవరైతే హృదయపూర్వక స్నేహి ఆత్మలో వారు నడిచేది ప్రతి అడుగు వరదానాలతోనే. బాబా యొక్క వరదానం కేవలం నోటితో కాదు, హృదయంతో. హృదయం యొక్క వరదానం సదా హృదయంలో ఖుషి, ఉమంగ, ఉత్సాహాల్ని అనుభవం చేయిస్తుంది. ఈ హృదయం యొక్క వరదానం యొక్క గుర్తు దిల్ కే వరదాన్ కో జో భీ అప్నే దిల్ సే ధారణ కర్తే హై. హృదయం యొక్క వరదానాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా ధారణ చేస్తారో వారి యొక్క గుర్తు వారు సదా ఖుషీతో, ఉమంగ, ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. कभी भी किसी बातों में ना अटकेंगे ना रोकेंगे, वरदानों से उड़ते रहेंगे. ఎప్పుడు ఏ విషయంలోనూ అతుక్కోరు, ఆగిపోరు, చిక్కుకోరు, వరదానాలతో ఎగురుతూ ఉంటారు. మీ విషయాలన్నీ కింద ఉండిపోతాయి. సైడ్ సీన్స్తో ఎగిరే వారిగా అయిపోండి. సైడ్ సీన్స్ కూడా ఎగిరే వారిని ఆపలేవు అని చెప్తున్నారు బాబా. आज बाप दादा सभी बच्चों को जिन्होंने भी दिल से अथक बन सेवा की, ఈరోజు బాప్దాదా పిల్లలందరూ ఎవరైతే హృదయపూర్వకంగా అలసట లేని వారిగా ఈ సేవ చేశారో ఆ సేవాదారులకు ఈ సీజన్ యొక్క సేవకి శుభాకాంక్షలు అందిస్తున్నారు. మధుబన్ మే ఆకర్ మధుబన్ కే శృంగార్ బని, మధుబన్ వచ్చి మధుబన్లో శృంగారం అయ్యారు. ఇటువంటి శృంగారంగా అయ్యే పిల్లలకు బాప్దాదా శుభాకాంక్షలు అందిస్తున్నారు. నిమిత్తమైన శ్రేష్ఠాత్మలకు అలసట లేని వారిగా అయి బాప్ సమానంగా తమ సేవలతో సర్వులను రిఫ్రెష్ చేసేందుకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. రథానికి కూడా శుభాకాంక్షలు అందిస్తున్నారు. నలువైపులా ఉండే సేవాదారి పిల్లలకు కూడా శుభాకాంక్షలు. నిర్విఘ్నంగా అయి ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. దేశ్ విదేశ్ కే సభీ బచ్చోं को आने की मुबारक है, तो रिफ्रेश होने की भी मुबारक है. దేశ విదేశాల్లో ఉండే పిల్లలందరికీ వచ్చినందుకు శుభాకాంక్షలు, రిఫ్రెష్ అయినందుకు కూడా శుభాకాంక్షలు. కానీ సదా రిఫ్రెష్ అయ్యి ఉండండి. 6 నెలల వరకు కాదు. రిఫ్రెష్ హోనే భలే ఆనా, రిఫ్రెష్లో రిఫ్రెష్ అయ్యేందుకు భలే రండి. క్యూంకి బాప్ కా ఖజానాతో సభీ బచ్చోं को సదా హీ అధికార హై. ఎందుకంటే బాబా యొక్క ఖజానాపై పిల్లలందరికీ సదా అధికారం ఉంటుంది. బాబా మరియు ఖజానా సదా తోడుంటుంది, సదా తోడుంటూనే ఉంటుంది. सिर्फ जो अंडरलाइन कराए उसमें विशेष स्वयं को एग्जाम्पल बनाए, एग्ज़ाम में एक्स्ट्रा మార్క్స్ లేనా. కేవలం ఏదైతే అండర్లైన్ చేశారో అందులో విశేషంగా స్వయం ఎగ్జాంపుల్గా అయ్యి ఎగ్జామ్లో ఎక్స్ట్రా మార్కులు తీసుకోండి. ఇతరులను చూడొద్దు, స్వయం ఎగ్జాంపుల్గా అవ్వండి. ఇస్మే జో ఓటో సే అర్జున్ అర్థాత్ నంబర్ 1, ఇందులో ముందు నేనే అర్జునుడిగా అవ్వాలి అంటే నంబర్ 1. రెండోసారి బాప్దాదా వస్తే ఫరిష్తాల కర్మ, ఫరిష్తాల మాట, ఫరిష్తాల సంకల్పం ధారణ చేసేవారిగా ప్రతి ఒక్కరూ కనిపించాలి. ఇటువంటి పరివర్తన సంఘటనలో కనిపించాలి. ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోవాలి. ఇది ఫరిష్తాల మాట, ఫరిష్తాల కర్మ ఎంత అలౌకికంగా ఉంది. ఏ పరివర్తన సమారోహ బాప్దాదా దేఖ్నా చాహతే హై. ఈ పరివర్తన సమారోహాన్ని బాప్దాదా చూడాలనుకుంటున్నారు. अगर हर एक सारे दिन के बोल अपने टेप करो तो बहुत अच्छी तरह से मालूम पड़ जाएगा. ఒకవేళ ప్రతి ఒక్కరూ రోజంతా ఈ మాటని టేప్ చేసినట్లయితే మంచిగా తెలుస్తుంది. చెక్ కరో తో మాలూమ్ పడ్ జాయేగా కి కిత్నా వ్యర్థ జాతా హై. చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఎంత వ్యర్థంగా వెళ్ళిపోతుందో. మన్ కి టేప్ మే చెక్ కరో, స్థూల్ టేప్ మే నహీ. మనసు అనే టేప్లో చెక్ చేయండి, స్థూలమైన టేప్లో కాదు. సాధారణ బోల్ బి వ్యర్థమే జమా హోతా హై. సాధారణ మాటలు కూడా వ్యర్థంలో జమ అయిపోతున్నాయి. అగర్ 4 బోల్ కి బజాయ్ 24 బోల్ బోలే తో 20 కిస్మే గయే. ఒకవేళ 4 మాటలకి బదులు 24 మాటలు మాట్లాడారు అనుకోండి, మిగతా 20 ఎందులోకి వెళ్ళాయి. ఎనర్జీ జమా కరో, శక్తిని జమ చేసుకోండి. అప్పుడు మీ యొక్క 2 మాటలు, ఆశీర్వాదం యొక్క మాటలు 1 గంట స్పీచ్ లాగా పనిచేస్తాయి. అచ్చా
चारों ओर के सर्व कुर्बान जाने वाले रूहानी परवानों को, सर्व बाप समान बनने के दृढ़ संकल्प से आगे बढ़ने वाली विशेष आत्माओं को, सदा उड़ती कला द्वारा किसी भी प्रकार की साइट सीन को पार करने वाले डबल लाइट बच्चों को रूहानी क्षमा बाप दादा का याद प्यार और नमस्ते। నలువైపులా ఉండే మొత్తం బలిహారమయ్యే ఆత్మిక దీపపు మిడతలకు, బాప్ సమానంగా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళే విశేష ఆత్మలకు, సదా ఎగిరే కళ్ళ ద్వారా సైట్ సీన్లు దాటే డబల్ లైట్ పిల్లలకు ఆత్మిక దీపమైన బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. वरदानमु कल्याण की भावना द्वारा हर आत्मा के संस्कारों को परिवर्तन करने वाले निश्चय बुद्धि भव. కళ్యాణం యొక్క భావన ద్వారా ప్రతి ఆత్మ సంస్కారాన్ని పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి భవ. జైసే బాప్ మే 100% నిశ్చయ బుద్ధి హో, ఎలాగైతే బాబా అంటే 100% నిశ్చయ బుద్ధిలు. ఎవరు ఎంత అలజడి చేసే ప్రయత్నించినా కానీ నిశ్చయం తగ్గదు. ऐसे दैवी परिवार व संसारी आत्माओं द्वारा भले कोई कैसा भी पेपर ले, అలాగే దైవీ పరివారం లేక ప్రపంచంలో ఉండే ఆత్మల ద్వారా ఎటువంటి పరీక్షలు రానివ్వండి, క్రోధీలుగా ఎదుర్కొనివ్వండి, ఇన్సల్ట్ చేయనివ్వండి, నిందించనివ్వండి, అందులో కూడా అల్లజడవకూడదు. इसमें हर आत्मा प्रति कल्याण की भावना हो, ये भावना उसके संस्कारों को परिवर्तन कर देगी. ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి. ఈ భావన వారి సంస్కారాలని పరివర్తన చేస్తుంది. ఇస్మే సిర్ఫ్ అధైర్య నహీ హోనా హే, ఇందులో కేవలం అధైర్యులవ్వద్దు. సమయ ప్రమాణ ఫల్ అవశ్య నిక్లేగా, ఏ డ్రామాకి నోంద్ హై, సమయ ప్రమాణంగా ఫలం తప్పకుండా వస్తుంది. ఇది డ్రామాలో పాత్ర ఫిక్స్ అయ్యింది. స్లోగన్ పవిత్రతా की शक्ति से अपने संकल्पों को शुद्ध ज्ञान स्वरूप बनाकर कमजोरियों को समाप्त करो. పవిత్రతా శక్తితో తమ సంకల్పాలని శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా తయారు చేసి బలహీనతల్ని సమాప్తి చేయండి. అచ్చా. ఓం శాంతి.